ఏపీ పునర్విభజన చట్టంలోని ఇంకా పరిష్కారం కాని అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. చట్టంలోని అంశాలను ఒక్కొక్కటిగా కేంద్రం పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలిచ్చింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పునర్విభజన చట్టంలో లేని ఇరు రాష్ట్రాలకు పలు ముఖ్యమైన అంశాలపైన ఈ సమావేశం చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ని ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్లకు కేంద్ర హోంశాఖ పంపించింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం అంగీకరించింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖను హోంశాఖ ఆదేశించింది. అలానే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలొచ్చాయని, దానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణకు ఆ నిధుల విషయంపై నీతి ఆయోగ్తో చర్చించాలని అధికారులకు హోంశాఖ సూచించింది.